తెలంగాణలో సానుభూతి పనిచేయదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా దాదాపు ప్రతి బైపోల్లోనూ సానుభూతి అస్త్రం పనిచేయలేదు. అంతేకాదు, ఉప ఎన్నికకు సంబంధించిన ఒక భయానక సెంటిమెంట్ కూడా అభ్యర్థులను భయపెడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పైన ఆయన సునాయాసంగా గెలుపొందారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 51% ఓట్లు పోలయ్యాయి. నవీన్ యాదవ్ గెలుపుతో ఆయన అనుచరులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే బైపోల్కు సంబంధించిన ఒక సెంటిమెంట్ మాత్రం ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ప్రయత్నించేవారు. ఇతర ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో ఉంచేవి కాదు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఈ సంప్రదాయాన్ని ఏ పార్టీలు పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీ సందర్భాల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. 2015 ఆగస్టులో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి గుండెపోటుతో మరణించారు. దీంతో 2016లో నారాయణఖేడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని బరిలో నిలిపింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహారెడ్డి భూపాల్ రెడ్డి 53,625 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భూపాల్ రెడ్డి 58,508 ఓట్ల తేడాతో సంజీవరెడ్డిపైన గెలిచారు. 2016 మార్చిలో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకట్రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ఆయన సతీమణి సుచరితారెడ్డి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లకు గాను బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెంలో మాత్రమే గెలిచింది. దీంతో పాలేరు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కేసీఆర్ భావించారు. టీడీపీలో తనతో కలిసి పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ ఇచ్చారు. ఆయన 45,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. కానీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాళ్ల ఉపేందర్ రెడ్డి చేతిలో 7,000 ఓట్ల తేడాతో తుమ్మల ఓడిపోయారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2019లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డికి టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సానంపూడి సైదిరెడ్డి 43,358 ఓట్ల తేడాతో పద్మావతి పైన గెలుపొందారు. అదే సైదిరెడ్డి 2023 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 44,888 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 ఆగస్టులో దుబ్బాక ఎమ్మెల్యే కేసీఆర్కు ఆప్తుడు అయిన సోలిపేట రామలింగారెడ్డి గుండెపోటుతో మరణించారు. దీంతో 2020 నవంబర్లో దుబ్బాక ఎన్నిక జరిగింది. రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావు 1,079 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అంతకుముందు 2 ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి రఘునందన్ రావుకు కలిసొచ్చింది. దీంతో కంచుకోటలో గులాబీ పార్టీకి ఓటమి ఎదురైంది. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో రఘునందన్ రావు భారీ తేడాతో ఓడిపోయారు. 2020 డిసెంబర్లో నోముల నరసింహయ్య మరణంతో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నోముల భగత్ కారు గుర్తుపైన పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డి పైన 18,872 ఓట్ల తేడాతో భగత్ గెలుపొందారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి 55,000కు పైగా మెజార్టీతో భగత్ పైన విజయం సాధించారు.
ఇక గులాబీ పార్టీలో కీలక నేత అయిన ఈటెల రాజేందర్ అనూహ్య పరిణామాల వల్ల తన పదవులకు రాజీనామా చేసి 2021 జూన్లో బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరపున పోటీ చేసిన ఈటెల 23,855 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పైన గెలిచారు. కానీ 2023 ఎన్నికల్లో హుజూరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఈటెల రాజేందర్ 16,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గజ్వెల్లోనూ పోటీ చేసిన ఈటెల అక్కడ కూడా ఓడిపోయారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అదే ఏడాది చివర్లో జరిగిన మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని రోజులకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి 40,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే సెంటిమెంట్ అనేది ఏ రకంగానూ పనిచేయలేదని స్పష్టమవుతోంది. అదేవిధంగా బైపోల్స్లో గెలిచిన నేతలంతా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గానికి మాత్రమే ఇది మినహాయింపు. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఈ చరిత్రను తిరగరాస్తారా? వేచి చూడాల్సిందే.